మొట్టమొదటిసారిగా తమ యొక్క జీవితాన్ని నేలపైకి ప్రారంభించిన జీవులు కనుక వాటిలో కాండం అత్యంత బలంగా అభివృద్ధి చెందదు. కానీ థాలోఫైటా వృక్షాలతో పోల్చినప్పుడు వాటిలో కాండం కొద్ది మొత్తంలో అభివృద్ధి చెందింది. ఇలా మీరు గమనించి చూస్తే థాలోఫైటా నుంచి బ్రయోఫైటా నుంచి టెరిడోఫైటా నుండి పుష్పించే మొక్కల్లో మనకు కనిపించేటువంటి ఆవృత బీజ వృక్షాలు మరియు వివృత బీజ వృక్షాలు వివృత బీజ వృక్షాలు మరియు ఆవృత బీజ వృక్షాలు వివృతం ఇవి పుష్పించే మొక్కల్లో అంటే చూడండి, థాలోఫైటా జీవుల్లో కాండం అనేది ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి ఉండదు, ముద్దవలే కలిగి ఉంటుంది. బ్రయోఫైటా జీవులలో కాండం ఒక ఆకారాన్ని కలిగి ఉంటుంది, కానీ వాటిలోని ప్రసరణ వ్యవస్థ ఏమీ అభివృద్ధి చెందలేదు. టెరిడోఫైటా జీవులలో కాండం ఒక ప్రాథమికంగా అభివృద్ధి చెందుతుంది, కానీ వీటిలో జైలం మరియు ఫ్లోయం అనే ప్రాథమికంగా ఏర్పడినటువంటి ప్రసరణ కణజాలం కనిపిస్తుంది. వివృత బీజ వృక్షాలలో వాటిలో జైలం మరియు ఫ్లోయంలతో పాటు అనుబంధ కణాలైనటువంటి వెసల్స్ మరియు ట్రకీడ్ అనే భాగాలు అభివృద్ధి. అంటే పరిణామపరాన్ని మీరు ఇలా మొత్తం 5 వృక్షాలను పక్కపక్కన పెట్టుకొని చూస్తున్నారు. థాలోఫైటా జీవులలో సాధారణంగా నీటిలో జీవించే జీవులు కనుక వీటిలోని కాండం అత్యంత సరళమైనటువంటి కాండం. నీళ్లు ఉన్నప్పుడు కనపడుతుంది, నీళ్ళు లేనప్పుడు ఎండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ నీళ్ల తొట్టులో ఉన్నటువంటి నాచు నీళ్లు ఉన్నప్పుడు పెరుగుతుంది, నీళ్లు లేనప్పుడు ఏమవుతుంది, ఎండిపోతుంది. అంటే దానిలోని కాండం నీటిని ఎక్కువ రోజులు నిలుపుకోలేదు. కానీ బ్రయోఫైటా జీవులలోని కాండం కొంచెం అభివృద్ధి చెందినది దేనికన్నా, థాలోఫైటా జీవుల కన్నా. నెక్స్ట్ టెరిడోఫైటా జీవులలోని కాండం వ్యవస్థ, టెరిడోఫైటా జీవుల్లో దీనికన్నా కొంచెం అభివృద్ధి చెందినటువంటి కాండం వ్యవస్థ ఉంటుంది. వివృత బీజాలు అలా మొత్తానికి చివరికి వచ్చేసరికి ఏకదళ ద్విదళ బీజ వృక్షాల్లోకి వచ్చేసరికి కాండం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం గమనించవచ్చు. ఇది బ్రయోఫైటా జీవులకు సంబంధించినటువంటి సమాచారం. అంటే ఇవి వృక్షరాజ్యంలోని ఉభయచరాలు. వీటి అధ్యయన శాస్త్రాన్ని బ్రయాలజీ అంటాం. వీటిలో పుష్పించని మొక్కలు కదా, ఇవి పుష్పించని మొక్కలు కాబట్టి వీటిలోని ప్రత్యుత్పత్తి వ్యవస్థలు యాంథరీడియం మరియు ఆర్కిగోనియం అనే భాగాలను కలిగి ఉంటాయి. సో నెక్స్ట్ కమింగ్ టు ద టెరిడోఫైటా జీవులలో వాటిలో ఉన్నటువంటి ఇవి వృక్షరాజ్య సరీసృపాలు అని చెప్పుకున్నాం. వీటిని వృక్షరాజ్య సరీసృపాలు లేదా బొటానికల్ రెప్టైల్స్. వీటి యొక్క అధ్యయన శాస్త్రాన్ని టెరిడాలజీ లేదా టీరాలజీ అని అంటారు. వీటి యొక్క అధ్యయన శాస్త్రాన్ని టెరిడాలజీ లేదా టీరాలజీ అని. వీటిలో కాండం బ్రయోఫైటా వృక్షాలతో పోల్చినప్పుడు కొద్దిగా అభివృద్ధి చెందిన కాండం కనిపిస్తుంది. బ్రయోఫైటాతో పోల్చినప్పుడు కొద్దిగా అభివృద్ధి చెందిన కాండం కనిపిస్తుంది. అంటే భూమిపై శాశ్వతంగా, అంటే ఇక్కడేమో కొద్దిగా నీళ్ళలో ఉంటుంది, కొద్దిగా నేలపైన ఉంటుంది, లేకపోతే నీళ్లున్నా పర్వాలేదు, నేల మీదైనా పర్వాలేదు. కానీ ఈ వృక్షాలు మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో తమ యొక్క జీవితాన్ని నేలపైన ప్రారంభించిన జీవులు టెరిడోఫైటా జీవులు. పూర్తి స్థాయిలో తమ యొక్క జీవితాన్ని మొట్టమొదటిసారిగా నేలను తాకిన జీవులు అయితే బ్రయోఫైటా జీవులు. మొట్టమొదటిసారిగా నేల మీద తమ యొక్క జీవితాన్ని చూపిన జీవులు బ్రయోఫైటా జీవులు. సో ఇది పుష్పించని మొక్కలు లేదా వాటి యొక్క వర్గీకరణ, వాటిలో ఉన్నటువంటి సమాచారం. నెక్స్ట్ పుష్పించే మొక్కల్లో మనకి సాధారణంగా మరలా 2 రకాలైనటువంటి మొక్కలు కనబడతాయి. ఇవి వివృత బీజ వృక్షాలు మరియు ఆవృత బీజ వృక్షాలు. పుష్పించని మొక్కలు మరియు పుష్పించే మొక్కలులో పుష్పాలు కనపడతాయి. ఈ పుష్పించే మొక్కల్లో కనిపించే పుష్పాలలో తిరిగి 2 రకాలుగా వర్గీకరించాము. ఒకటి వివృత బీజ వృక్షాలు, 2 ఆవృత బీజ వృక్షాలు. ఆవృత బీజ వృక్షాలు అంటే బీజాన్ని ఆవరించి ఉన్నారు. ఎవరు ఆవరించారు? విత్తన కవచం కలిగిన వృక్షాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పుష్పించే మొక్కలను వాటిలో ఉన్నటువంటి బీజ దళాల సంఖ్య ఆధారంగా వాటిలో ఉన్నటువంటి బీజ దళాల సంఖ్య ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి వివృత బీజ వృక్షాలు, 2 ఆవృత బీజ వృక్షాలు. విత్తన కవచం దేని ఆధారంగా? విత్తన
కవచం ఆధారంగా. విత్తన కవచం లేకపోతే వివృత బీజ వృక్షాలని, విత్తన కవచం ఉంటే ఆవృత బీజ వృక్షాలని. విత్తన కవచం లేని ప్రాథమికమైన జీవులు మరియు మొట్టమొదటిసారిగా పుష్పాలను చూపిన జీవులు, కాండం యొక్క పరిణామం, కాండం యొక్క అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. కాండం అభివృద్ధి చెందుతూ వీటిలో ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థలు, అభివృద్ధి చెందుతూ వీటిలో ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థలను వీటిని కోన్ వృక్షాలు అని అంటారు. కోన్ వృక్షాలు అని అంటారు. నెక్స్ట్ అంటే వీటిలో జైలం మరియు ఫ్లోయం అనే ప్రసరణ వ్యవస్థ మొట్టమొదటిసారిగా ప్రారంభమవుతుంది. వివృత బీజ వృక్షాలలో ప్రసరణ వ్యవస్థ జైలం మరియు ఫ్లోయం అనే ప్రసరణ వ్యవస్థ మొట్టమొదటిసారిగా కనిపించినటువంటి జీవులు వివృత బీజ వృక్షాలు. నెక్స్ట్ ఆవృత బీజ వృక్షాలు మనం ముందు క్లాసులో చర్చించాం. వీటి గురించి విత్తన కవచం కలిగినటువంటి జీవులు, అంటే విత్తన కవచం ఉంటుంది కనుక ఇవి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన వృక్షాలు. ఈ వృక్షాలలో విత్తన కవచం కలిగినటువంటి ఈ వృక్షాలు వీటిలో ఉన్నటువంటి బీజదళాల సంఖ్య ఆధారంగా ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నట్టు ఇవి ఏకదళ బీజ వృక్షాలు మరియు ద్విదళ బీజ వృక్షాలు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఏకదళ బీజ వృక్షాలు మరియు ద్విదళ బీజ వృక్షాలుగా వర్గీకరించవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏకదళ బీజ వృక్షాల్లోని బీజదళాలు ఒకే బీజదళం ఉంటుంది. ద్విదళ బీజ వృక్షాల్లో రెండు బీజదళాలు ఉంటాయి. ఏకదళ బీజ వృక్షాల్లోని వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ, వాటిలో పీచు వేరు వ్యవస్థ, దీంట్లో పీచు వేరు వ్యవస్థ, దాంట్లో తల్లి వేరు వ్యవస్థ. వీటిలో ఉన్నటువంటి వెనేషియన్ ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం, ద్విదళ బీజ వృక్షాల్లో ఉన్నటువంటి ఈనెల వ్యాపనం జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుందని చెప్పుకున్నాం. ఇది వృక్షరాజ్యానికి సంబంధించిన వర్గీకరణ. అంటే వృక్షాలను వాటిలో లభించే పుష్పాల ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఇలా జరిగినటువంటి వృక్షాల యొక్క వర్గీకరణలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఏకదళ బీజ వృక్షాల్లో ఉన్నటువంటి ఏకదళ బీజ వృక్షాలు కొన్ని శాస్త్రీయ నామాలు, వృక్షాలు మరియు వాటి యొక్క శాస్త్రీయ నామాలు. వరి మొక్క యొక్క శాస్త్రీయ నామం వరైజా సెటైవం. వరి మొక్క యొక్క శాస్త్రీయ నామం వరైజా సెటైవం. 2 గోధుమ ట్రిటికం వల్గేర్. జొన్న సోర్ఘం వల్గేర్. మొక్కజొన్న జియామేజ్. ఇవి ప్రాథమికంగా ఏకదళ బీజ వృక్షాల్లో వాటి సాధారణంగా లభించే శాస్త్రీయ నామాలు. ద్విదళ బీజ వృక్షాలు వాటి యొక్క శాస్త్రీయ నామాలు, వాటిలో కనిపించే వృక్షాల యొక్క శాస్త్రీయ నామాలు. సాధారణంగా మనం గమనించూస్తే ద్విదళ బీజ వృక్షాల్లో మనకి సాధారణంగా వేరుశనగ యొక్క శాస్త్రీయ నామం అరాచిస్ హైపోజియా. అరాచిస్ హైపోజియా అనగా హైపో. మీకు ఇంతకు ముందు అధ్యాయాలు చెప్పుకున్నాం చూడండి. ఎప్పుడైనా సరే బయాలజీలో సాధారణంగా వాటి యొక్క పేర్లు అవి దొరికే ప్రాంతం మీద కానీ అవి చేసే పని మీద కానీ లేకపోతే వాటిని కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు మీద కానీ వాటిని పెట్టడం జరిగింది. అరాచిస్ హైపోజియా అంటే హైపో అంటే లోపల, ఎక్కడ? భూమి లోపల. ఏముంటుంది భూమి లోపల? వేరుశనగలో ప్రత్యేకమైనటువంటి లక్షణం కనిపిస్తుంది, జియోకార్పిజం. వేరుశనగలో జియోకార్పిజం అనే ఒక అద్భుతమైన లక్షణం కనిపిస్తుంది. జియోకార్పిజం అనగా భూమి లోపల వేరుశనగ అంటే పుష్పాలు
వాయుగతంగాను మరియు ఫలాలు భూ అంతర్గతంగా ఉండటం, ఫలాలు భూ అంతర్గతంగా ఉండటం గమనించవచ్చు. ఈ లక్షణాన్ని జియోకార్పిజం అని అంటారు. పుష్పాలేమో వాయుగతంగా ఉంటాయి. మీరు వేరుశనగలో చూస్తే పుష్పాలు వాయుగతంగాను, ఫలాలు విత్తనాలు ఎక్కడ ఉంటాయి? భూ అంతర్గతంగా ఉంటాయి. కనుక ఈ లక్షణాన్ని జియోకార్పిజం అంటారు. ఈ లక్షణం చూపుతుంది కాబట్టి ఈ వృక్షాన్ని ఏమన్నారు? అరాచిస్. ఈ వృక్షం యొక్క శాస్త్రీయనామం, వేరుశనగ యొక్క శాస్త్రీయనామం అరాచిస్ హైపోజియా. అరాచిస్ హైపోజియా. నెక్స్ట్ మామిడి. మామిడి యొక్క శాస్త్రీయనామం మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంజిఫెరా ఇండికా. నెక్స్ట్ వేప. వేప యొక్క శాస్త్రీయనామం అజడిరక్తా ఇండికా. అజడిరక్తా ఇండికా. అజడిరక్తా ఇండికా. నెక్స్ట్ చింత యొక్క శాస్త్రీయనామం టామరిండస్ ఇండికా. చింత యొక్క శాస్త్రీయనామం టామరిండస్ ఇండికా. చింత మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి చూడండి. చింత ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా చిత్తూరు. చింత ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. సాధారణంగా చింత నుంచి లభించేటువంటి ఆమ్లం, చింతలో లభించే ఆమ్లం టార్టారిక్ ఆమ్లం కనిపిస్తుంది. చింతలో కనిపించే ఆమ్లం టార్టారిక్ ఆమ్లం. చింతలో కనిపించే ఆమ్లం టార్టారిక్ ఆమ్లం. ఈ చింతలో కనిపించే ఈ టార్టారిక్ ఆమ్లం మూత్రపిండాలలోని నెఫ్రాన్లలో పేరుకుపోవడం ద్వారా, మూత్రపిండాలలోని నెఫ్రాన్లలో పేరుకుపోవడంని టార్టార్ అని మూత్రపిండాలలోని రాళ్ళు ఏర్పడతాయి. రెండు రకాలుగా ఉంటాయి మూత్రపిండాలలో రాళ్ళు. నెంబర్ 1 ఈజ్ సోడియం ఆక్సలేట్ క్రిస్టల్స్. మూత్రపిండాలలోని రాళ్ళు సోడియం ఆక్సలేట్ క్రిస్టల్స్. సాధారణంగా టొమాటో వంటి ఆహార పదార్థాలను తినడం ద్వారా మానవుని యొక్క మూత్రపిండాల్లో పేరుకుపోయేటువంటి రాళ్లను సోడియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అని అంటారు. అలా కాకుండా అధిక మొత్తంలో చింత వంటి ఆహార పదార్థాలను తినడం ద్వారా మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను టార్టార్ అని అంటారు. అంటే చింతలో ఉన్నటువంటి ఆమ్లం టార్టారిక్ ఆమ్లం, చింతలో ఉన్నటువంటి ఆమ్లం టార్టారిక్ ఆమ్లం, అది పేరుకుపోవడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్ళు కూడా గమనించవచ్చు. సో ఇవి సాధారణంగా మనకు కనిపించే ద్విదళ బీజ వృక్షాలు, వాటి యొక్క శాస్త్రీయనామాలు. ద్విదళ బీజ వృక్షాలు మరియు వాటి యొక్క శాస్త్రీయనామాలు. నెక్స్ట్ కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ వృక్షాలు, వాటికి సంబంధించినటువంటి జీకే క్వశ్చన్. పెద్ద మొక్కలు, చిన్న మొక్కలు, పొడవైన మొక్క మరియు పొట్టి మొక్క, మరియు పొడవైన ఆకు మరియు చిన్న ఆకు. ఈ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న పాయింట్స్ లాగా ఉంటాయి, కానీ ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీలో జరిగే ఎగ్జామినేషన్స్లో వీటి మీద క్వశ్చన్స్ చాలా రిపీటెడ్గా జరిగేటువంటి అడగడానికి అవకాశం ఉంది. ఈవెన్ ఎస్ఎస్సి ఆర్ యూపీఎస్సీలో కూడా వీటి మీద క్వశ్చన్స్ అడగడం. అతి ఎత్తైన వృక్షం. అతి ఎత్తైన వృక్షం. అతి ఎత్తైన వృక్షం. మీరు ఇక్కడ గమనించొస్తే అతి వేగంగా పెరిగే వృక్షం మనం చెప్పుకున్నాం వెదురు అని. వేగంగా పెరిగేది ఎప్పటికీ పొడవైనది కాదు. వేగంగా పెరిగే మొక్క వెదురు, కానీ అది ఎత్తైన మొక్క మాత్రం కాదు. ఎత్తైన వృక్షం ఆస్ట్రేలియన్ యూకలిప్టస్. ఆస్ట్రేలియన్ యూకలిప్టస్. ఆస్ట్రేలియన్ యూకలిప్టస్ ఎత్తైన వృక్షం. నెక్స్ట్ అతి చిన్న వృక్షం. చిన్న వృక్షం లేదా పొట్టి వృక్షం వుల్ఫియా. చిన్న వృక్షం లేదా పొట్టి వృక్షం. నెక్స్ట్ నెంబర్ 3 అతి పొడవైన ఆకు. పొడవైన ఆకు రాహియా. రాహియా